ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తే దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం చక్కని మందిరాన్ని నిర్మించడానికి దేవుడు ఎంతగానో ద్వారాలు తెరిచి మాకెంతగానో సహాయం చేస్తున్నారు. కాబట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. నా 12 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో చోట్ల ఎన్నో రాళ్ళు దెబ్బలు, ఎన్నో చెప్పు దెబ్బలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో గొడవలు, ఎన్నో దెబ్బలాట్లు, కొట్లాట్లు అనేవి చాలా చాలా జరిగినాయి. కానీ ఈ గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, నాగరికత తెలియని ప్రజల మధ్యలో దేవుని సువార్త సేవను చేస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో చాలా అంటే చాలా పేదరికంలో నుండి, ఏమీ లేని స్థితిలో నుండి దేవుడు నన్ను తన పరిచర్య కొరకు పిలుచుకొని ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మన మన్యం బిడ్డ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి వారిని కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీ సహాయ సహకారాల వలన అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక చోట్ల దేవుని సువార్తను ప్రకటిస్తూ, సంఘాలను నిర్మిస్తూ, స్థానికంగా సేవకులను ఏర్పాటు చేస్తూ చక్కగా మా యొక్క పరిచర్యను ముందు కొనసాగించుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో రెండవ బ్రాంచ్గా స్థానికంగా నేను నడిపిస్తున్నటువంటి రెండవ బ్రాంచ్గా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కుమ్మరవంచుల మారుమూల గ్రామమైనటువంటి ఈ చిన్న గ్రామంలో ఒక చక్కని చిన్న మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మీ వంతుగా ప్రార్థన సహకారాన్ని అందించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. రానున్నటువంటి రోజుల్లో ఇంకా అనేక స్థలాల్లో, అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి, అనేకమైనటువంటి చోట్ల సంఘాలు నిర్మించడానికి, సేవకులను ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేస్తారు. ఈ నమ్మకం అయితే నాకు ఉంది. దేవుని మహాకృపను బట్టి మీకందరికీ తెలిసినటువంటి విషయమే. లోక సామెత ఒకటి ఉంటుంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. ఆ సామెత ఎక్స్పైర్ అయిపోయినట్టే. ఒక మాటలో చెప్పాలంటే సంఘం కట్టి చూడు, చర్చి కట్టి చూడు అనాలి. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మొదటిగా స్తుతులు చెల్లిస్తున్నాను. ఆర్థికంగా సహకరిస్తూ, ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నటువంటి నా ప్రియ మిత్రులందరికీ కూడా, యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా, అలాగనే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవ సేవకుల యొక్క ప్రార్థన సహకారులు, అనేక స్థలాల నుండి, అనేక ప్రాంతాల నుండి ఫోన్ చేస్తూ ప్రార్థిస్తున్నటువంటి దైవ సేవకులను బట్టి ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత మంచి మందిర నిర్మాణం కొరకు ప్రార్థిస్తున్నందుకు, ఇంకా ప్రార్థిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంకా ఆర్థికంగా సహకరించేవారు ఎవరైనా కేవలం ప్రేరేపించబడ్డవారు మాత్రమే. నేను ప్రేరేపిస్తే ఎవరు ముందుకు రావద్దు, కానీ ప్రభు ప్రేరేపిస్తే మాత్రమే ముందుకు వచ్చి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు సహకరిస్తే మంచిదన్నటువంటిది నా ఉద్దేశం. మేము నమ్మకంగా, బాధ్యతగా, ఏ మినిస్ట్రీకి ఆధారపడకుండా, ఎవరి వెనకాల వెళ్ళకుండా, కేవలం ప్రభు మీదనే ఆధారపడి, మాకున్నటువంటి భూములను, మాకున్నటువంటి ఉద్యోగాలను, వ్యాపారాలను, సమస్తాన్ని విడిచిపెట్టి కేవలం దేవుని సేవ పరిచర్య కొరకు మాత్రమే ముందడుగేస్తూ ఈ యవనకాల జీవితం అంతా కూడా ప్రభు చేతికి అప్పగించి ప్రభు పరిచర్య చేస్తున్నామన్న సంగతి చాలా వరకు మీకు తెలుసు. మా పరిచర్యను గుర్తించి చాలా వరకు ఆర్థికంగా సహకరించేవారు ఉన్నారు, ఇంకా రావాలన్నటువంటిది నా ఉద్దేశం. కాబట్టి మీరందరూ ముందుకు రండి, దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు పొందండి. ఇంత చక్కనైనటువంటి ఈ సమయంలో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడతాను నేను అనుకోలేదు. కాబట్టి మీ ప్రార్థన ఫలం, నా ప్రార్థన, మా ప్రయాస, ఇదంతటికీ దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మందిరం నిర్మించబడుతుంది. కాబట్టి ఈ ప్రార్థనలకు, ఈ మందిర నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా మేము పట్టువిడుగా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మాతో పాటు ప్రార్థన చేయండి. మీ వీలైనంత వరకు ప్రేరేపించబడ్డవారు మాత్రం సహకరించే ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.